చూడండి, ఒక మూడో విషయము ముళ్ళ పొద. చూడండి, అది చదవండి ఒకసారి. కొన్ని ముళ్ళ పొదల్లో పడిను, ముళ్ళ పొదలు ఎదిగి 18వ వచనం చదవండి. ఇతరులు ఈ ముళ్ళ పొదల్లో విత్తబడిన వారు వీరు వాక్యము విందురు గాని ఐంగిక విచారములను, ధనమోసనమును, మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచివేయట వలన అది నిష్ఫలమగును. చూడండి, ఈ ముళ్ళ పొదల్లో పడిన ఈ విత్తనము ఒకవేళ పెరిగితే ముళ్ళ పొదలు ఏం చేస్తాయి? అణిచివేస్తాయి. ఈ ముళ్ళ పొదలను దేంతో పోల్చాడు తెలుసా? ధనముతో పోల్చాడు దేవుడు. దేంతో? ధనము, డబ్బుతో. ఈరోజు డబ్బు ఏం చేస్తుందంటే